హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం దొండకాయ ఫ్రై చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ దొండకాయ ఫ్రైని హెల్త్ బాగలేకపోయినా ఇంకా బాలింతలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈ యొక్క దొండకాయ ఫ్రై అనేది ఎవరైనా తినొచ్చండి. చాలా టేస్టీగా, చాలా హెల్త్కి మంచిది కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దొండకాయ ఫ్రైని. ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. గ్యాస్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఆ యొక్క పాత్ర కొంచెం వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకొని ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అది బాగా వేపుకోవాలి. దొండకాయ ముక్కల్లో కొంచెం ఒక 1.5 స్పూను కళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకొని, అంటే కలపడం అంటే బాగా పిసకాలండి. ఈ ఈ పిసికిన దొండకాయ ముక్కల్ని మనం తాలింపు వేసాం కదా, ఈ తాలింపులో కొంచెం గట్టిగా మన చేతికి పట్టే అన్ని తీసుకొని కొంచెం గట్టిగా ఒత్తితే కొంచెం జిగురు అనేది కారిపోతుంది. ఈ దొండకాయ ముక్కల్ని బాగా ఒత్తుకున్న తర్వాత తాలింపులో అదేవిధంగా మొత్తం దొండకాయ ముక్కలన్నీ అదేవిధంగా కొంచెం ఒత్తుకొని తాలింపులో వేసుకున్న తర్వాత అది బాగా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకొని సిమ్లో పెట్టాలండి. గ్యాస్ గుర్తుపెట్టుకోండి. సిమ్లో పెట్టి బాగా కలుపుకొని ప్లేట్ పెట్టేసి ఒక 3-4 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి దాన్ని బాగా కలుపుకొని ఇదే విధంగా ఒక 3-4 సార్లు ఈ విధంగా ప్లేట్ పెట్టుకుంటూ మరలా తీసి కలుపుకుంటూ ఉంటే మాడకుండా బాగా ఉంటుందండి. ఈ విధంగా చేసిన తర్వాత మనం సాల్ట్ ఏమీ వేయొద్దండి. ఒకవేళ సరిపోకపోతే మరలా వేసుకోవచ్చు, లాస్ట్లో చూసుకో. తర్వాత ఈ దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయి బాగా వేగిపోతాయండి. అప్పుడు ఇది ఎండుమిర్చితో తయారు చేసినటువంటి కారం అండి. ఈ కారంని విడిగా అయినా కొంచెం వేడన్నంలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కానీ కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అదే కారంని ఇప్పుడు మనం ఈ కర్రీలో వేసుకుంటామన్నమాట. ఈ కారం అనేది 1.5 స్పూను వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ప్లేట్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచి తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. అప్పుడు కూర అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. బాయ్ అండి.